స్కూళ్ళల్లో, కళాశాలల్లో కులంతో, మతంతో సంబంధం లేని స్నేహమే ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కొందరు మత పెద్దలు స్వార్థపరమైనటువంటి ఆలోచనల్ని ఆడపిల్లల్లో కూడా చూపిస్తున్నారు. సరే, ఆడపిల్లల్ని లవ్ జిహాద్ అదొకటి నడుస్తుంది. అబ్బాయిలు పటాయించడం, దాని వెనకాల సహకరించేటటువంటి తత్వం చూసాం ఈ మధ్యన కొన్ని సినిమాలు కూడా. అది తప్పు అన్నటువంటి వాదన ఒకవైపు వస్తే, కరెక్ట్ అని చెప్పి ఈవెన్ కేరళలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు మాట్లాడింది చూసాం. ఇప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వస్తుంది. స్కూళ్ళ దశ నుంచినే డైవర్షన్. ఇదివరకు మా ఫ్రెండ్స్ బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళలో ముస్లిం ఎవరో, క్రైస్తవ ఎవరో పెద్దగా తెలియని కూడా తెలియదు. వాళ్ళ పేరు డేవిడ్డు, లేకపోతే కరీము, లేకపోతే భాష, ఇట్లాగా ఫ్రెండ్లీగా మాట్లాడుకునే వాళ్ళని నడిచిపోయేది. వాళ్ళకి అలాంటి మత పెచ్చలేదు, మాకు మత పెచ్చలేదు, నడిచిపోయింది. కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కొంతమంది వలన, అందరూ కాదు, కొంతమంది వలన స్కూల్ దశ నుంచినే తమ తమ మత కార్యకలాపాలలోకి అవతల వాళ్ళని ఆహ్వానించటం. ఇలా రా సరదాగా ఈ కార్యక్రమంలో మా దాంట్లో పార్టిసిపేట్ చేద్దు గనరా, ఇలా చేస్తే నీకు మంచి జరుగుతుంది, లేకపోతే ఇలా చేస్తే నీకు బెటరు, ఈ టైపులో తీసుకొచ్చేటటువంటిది ఎక్కువగా ఆడపిల్లలు జరుగుతుంది. మగపిల్లలు అయితే కనుక నిలదీస్తుంటారు, క్వశ్చన్ చేస్తుంటారు, కొంత టెంపర్ ఉంటుంది. అదే ఆడపిల్లల్లోకి వచ్చేటికి స్నేహితురాలి పట్ల ఉండేటటువంటి అభిమానం, ఆప్యాయత మాట్లాడనీయకుండా చేస్తుంది. కాబట్టి వాళ్ళని స్కూల్ దశలో టార్గెట్ చేయించేటటువంటి విధంగా కొందరు, అందరూ అని చెప్పట్ల, 100కి 90% బాగానే ఉంటుంది. ఒక్క 10% మంది ఇట్లాంటి వాళ్ళని తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. అప్రమత్తం అవ్వాల్సిన సందర్భం.